చావు తెలుగు ఉపయోగించి చావు నుండి బయటపడిన ఒక పండితుడి కథ విందామా? ఒక పండితుడు చాలా పాండిత్యం అయితే ఉంది కానీ అతనికి ఏ పని దొరకక చాలా ఆకలితో ఉండాల్సిన రోజులు వస్తాయన్నమాట. ఎంత ప్రయత్నించినా ఆయనకు పని దొరకకపోతే లాస్ట్‌కు ఆయన భార్య ఏమంటుంది, "మీరు ఆఖరికి లాస్ట్‌కు దొంగతనం చేసైనా సరే మీ కుటుంబాన్ని పోషించడం మీ బాధ్యత, మీ కర్తవ్యం కాబట్టి మీరు ఎలాగైనా ఈరోజు నాకు డబ్బులు తెచ్చి ఇవ్వాలి" అనేసి ఆమె భార్య చెప్పేటప్పటికి ఇంకా సరే లాస్ట్‌కి ఏమి చేయడానికి లేక ఆయన దొంగతనానికి వెళ్తాడు. రాజుగారి కోటలోకి వెళ్ళి అక్కడ రాజు రాణి నిద్రిస్తున్న గదిలోకి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ ఒక బంగారు చెంబు ఉంటే అది జోలలో వేసుకుంటాడు దొంగతనం చేద్దామని. ఆయనకు చదువు బాగా ఉంది కాబట్టి ఏమవుద్ది, బంగారం దొంగతనం చేస్తే పంచమహాపాతకం వస్తుంది అనేసి గుర్తొచ్చేసింది. అది అక్కడ పెట్టేస్తాడు. మళ్ళీ వెండి దొంగతనం చేద్దామని అది కూడా జోలలో వేసుకుంటాడు. వెండి దొరికితే అది అప్పుడు ఏం గుర్తొస్తుంది, రౌరవ నరకం అనేసి గుర్తొస్తుంది. ఓర్నైనా వద్దు అనేసి అది అక్కడ పెట్టేస్తాడు. అన్ని పాపాలు గుర్తొచ్చేస్తాయి అనమాట. ఏది దొంగతనం చేసినా దీనికి ఈ పాపం, దీనికి ఈ పాపం అని అన్నీ గుర్తొచ్చేసి అన్నీ అక్కడ పెట్టేస్తాడు. ఏమీ దొంగతనం చేయడు. తెల్లవారిపోయింది. బట్టలు వస్తారు, పట్టుకుంటారు. ఇంకా రాజు సభ పెట్టి సభలో ఈయనకు ఉరిశిక్ష అమలు చేస్తారు. ఉరిశిక్ష అమలు చేసి నీకు లాస్ట్ కోరిక ఏదైనా ఉంటే కోరుకో అని అడుగుతారనమాట. నాకు లాస్ట్ కోరిక ఏమీ లేదు రాజా, కానీ ఒక్క పద్యం చదవాలని ఉంది, లాస్ట్లో నేను చనిపోయే ముందట మీరు వింటానంటే సరిగా వినండి అంటే, సరేలే ఇంత అమాయకుడు ఉన్నాడేంది, చనిపోయే ముందు డబ్బులు అడిగి కనీసం కుటుంబానికి ఇస్తానంటలేడు, ఇంకా ఇప్పుడు పద్యం చదువుతానంటుండు, వీడి తెలివి తగలయ్యా అనుకొని సరే వింటానులే చెప్పు అంటాడనమాట. ఆ పద్యం ఏంటి అంటే బాగునింత మీద వచ్చే పద్యం మొత్తం చదువుతాడు. చదివితే ఏంటి అంటే బాగునితం మీద ఫస్ట్ 12 నెలల క్రితము బట్టి అనే మంత్రి చనిపోయాడు కదా మీ రాజ్యంలో అంటే అవును అంటారు. తర్వాత 9 నెలల క్రితం భారవి అనే కవి చనిపోయాడు కదా అంటే అవును అంటారు. ఆ తర్వాత ఇంకా 6 నెలల క్రితం భిక్షపతి అనే వ్యాపారి చనిపోయాడా అంటే అవును అంటారు. ఆ తర్వాత 3 నెలల క్రితం భీమసేనుడనే సైన్యాధికారి చనిపోయాడంటే అవును అంటారు. ఇప్పుడు 3 నెలలకొకరు ఇట్లా చనిపోయారు కదా, ఇప్పుడు నేను చనిపోతున్నాను, నా పేరు బుకుండు, ఇంకా నేను చనిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 3 నెలలకు భూ అక్షరం ఎవరు వస్తే వాళ్ళదే టర్ము, వాళ్ళు చనిపోతారు రాజా అంటాడు. మరి ఎవరు వాళ్ళు, నెక్స్ట్ భూ అక్షరం మీద ఉన్న వాళ్ళు ఎవరు అని రాజు అడిగితే, భూపతి మీరే కదా రాజా, మీ టర్మే నెక్స్ట్ వచ్చేది, నేను చనిపోతే ఇప్పుడు నెక్స్ట్ మీరే లైన్లో ఉండేది అనేసి అంటే రాజు ఆయనను వదిలేయమంటాడనమాట. ఉరిశిక్ష రద్దు చేసేసి ఇంకా ఆయనను 100 బంగారు నాణాలు ఇచ్చి సత్కరిస్తాడు. ఎందుకంటే ముందే చెప్పేశాడు కదా, ఇప్పుడు ఈ బుకుండు చనిపోకపోతే తర్వాత ఈయన టర్మ్ రాదు కదా, భూపతి ఈయన టర్మ్ రాదు, అందుకనే ఇంకైనాను వదిలేస్తాడనమాట. ఏదో ఒకలాగా దొంగతనంలో చిక్కిపోయినా ఆయన పాండిత్యము ఆయనను కాపాడిందనమాట. అప్పుడు ఆ సమయస్ఫూర్తికి మెచ్చుకొని రాజు ఆయనకు బంగారు నాణాలు ఇచ్చి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కూడా ఆయనను చాలా మెచ్చుకుంటుంది. అంటే కష్టమైన సమయంలో కూడా మనము టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోకుండా ఏదో ఒకలాగా యుక్తి పన్ని అక్కడ ఆ సమస్య నుంచి బయటపడడం అనమాట.